నమస్తే. కంట్రీ న్యూస్తో మీ మణిబాబు. 2.5 ఏళ్ల పాటు కొయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఏ స్వామినాయుడు అందించిన సేవలు మరువలేవని ఎంపీపీ బడుగు రమేష్, ఎంఆర్ఓ తిరుమలరావు కొనియాడారు. ఇటీవల రాజవొమ్మంగి సర్కిల్ ఇన్స్పెక్టర్గా బదిలీ అయిన స్వామినాయుడుకు బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు స్వామినాయుడు దంపతులను ఘనంగా సన్మానించారు. కొయ్యూరు మంప ఎస్ఐలు రాజారావు, లోకేష్ కుమార్ మరియు జెడ్పీటీసీ వారణోకరాజు, ఎంఆర్ఓ తిరుమలరావు, వైఎస్ఆర్ మండల అధ్యక్షుడు జల్లిబాబులు, దొండప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అటువంటి సందర్భంలో కూడా మనం పక్క సర్కిల్ ట్రాన్స్ఫర్ అవుతూ మన సర్కిల్లో గ్రూప్ లో యాడ్ చేయమన్నారంటే సార్ ప్రజలతో గాని మన పాత్రికేయ మిత్రులతో ఎంతగా మమేకం అవుతున్నారో ఇది మనకు అర్థమవుతుంది. ఇది ఒక్కటి చాలు సార్ నిదర్శనానికి. మనతో స్నేహ స్వభావంగా ఉండడానికి సార్ ఎంతగా పరితపిస్తారన్నది. అయితే ఈరోజు డౌటే లేదు, చాలా బాధాకరమైనటువంటి రోజు. ఎందుకనంటే కొయ్యూరు సర్కిల్లో ఒక సిఏగా పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ప్రజలకు విశేషమైనటువంటి సేవలు అందించి కొయ్యూరు మండలంలోనే ప్రజలందరితో చేరువై ఒక పోలీసుగా కాకుండా అన్ని రకాలైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి మన సిఐ గారు. నిజంగా మనం ఫోన్లో ఫీడ్ చేసుకుంటాం. నేను అనుకున్నాను సిఐ గారు అని పెట్టుకున్నాను. వాస్తవానికి నాకు చాలా మంది సిఐలు ఉన్నారు వాళ్ళ పేరుతో పాటు. ఇంకా ఈయన పేరు మీదుగా సిఐ గారు అంటే తర్వాత వచ్చి వాళ్ళ పేరు పెడతాం, కానీ సిఐ గారు అంటే స్వామినాయుడు గారని ఇంకా మనం అలానే పెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు మన మండలానికి సంబంధించి ఒక గిరిజన ప్రజలు ఈ ప్రాంతంలో నివసించేది అత్యధికమైనటువంటి తెగ గిరిజన తెగలు. ప్రతి గ్రామానికి సంబంధించి గ్రామంలో కనీసం 10 మంది పేర్లు నేను చెప్పగలను. కొయ్యూరు మండలంలో ఉండేటువంటి మఠం మేవర, యూచీడిపాలెం, బోదరాల పంచాయతీలతో సహా. ఒక విషయం, కమ్యూనిటీ పోలీసింగ్ అనేటువంటిది ఏ సందర్భంలో తీసుకున్నారో కానీ దానికి పూర్తి స్థాయిలో అమలు పరిచినటువంటి పోలీస్ గా మనం సిఐ గారిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, గిరిజన ప్రాంతాల్లో కానివ్వండి, పూర్తిగా అసలు పోలీసులు అంటేనే భయం. మనం అన్ని విషయాలు ఒకసారి స్పృశించినట్లయితే ఏజెన్సీ ప్రాంతంలో ఈ మావోయిస్టుల ప్రభావం వల్ల గతంలో ఉండేటువంటి పోలీసింగ్ ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళతో ఉండేటువంటి సంబంధాలు ఏంటి,